బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం. అందశ్రీ గారి పెళ్లి కూడా ఒక సినిమా స్టోరీ లాగా ఉంటుంది. ఆయన ఒక రోజు బస్సులో ప్రయాణం చేస్తుండగా ఆయన సీటు పక్కన కూర్చున్నటువంటి ఒక పెద్ద ఆయన అనేక విషయాలు మాట్లాడుకుంటూ ప్రయాణం చేశారు. ఆ ప్రయాణంలో అందశ్రీ మాట్లాడినటువంటి తీరు ఆ పెద్ద ఆయనకు బాగా నచ్చింది. ఆయన కవిత్వము, ఆయన మాట పద్ధతి బాగా నచ్చింది. ఆ క్రమంలో నీకు పెళ్లి అయిందా అని అడిగాడు. పెళ్లి కాలేదు అని అందశ్రీ చెప్పాడు. అయితే మా బిడ్డను మీకు ఇస్తాను, మీకు అభ్యంతరం లేకపోతే అని చెప్పాడు. ఎవరు పిల్లనిస్తారా అని ఎదురు చూస్తున్నటువంటి మన అందశ్రీకి ఎవరో తెలియనటువంటి ఒక ఆయన తమ బిడ్డనిస్తానంటే అంతకంటే సంతోషం ఉంది. ఆ విధంగా మల్లమ్మ అటు తర్వాత మల్లికగా మారింది. ఆ మల్లమ్మతో అందశ్రీ జీవితం ముడివేయబడింది. మల్లమ్మ అందశ్రీ జీవిత భాగస్వామిగా ఉంది. మల్లమ్మ అందశ్రీలకు ఒక కొడుకు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. 1979లో అందశ్రీ నిజామాబాద్ నుండి హైదరాబాద్ కు తమ భార్య పిల్లలతో వచ్చాడు. హైదరాబాద్ లో కూడా కూలి పనులు చేస్తూ భవన నిర్మాణ కార్మికుడిగా ఉన్నాడు. ఈ క్రమంలో 1984లో ప్రస్తుత అసెంబ్లీలో నిర్మాణాలు జరుగుతున్నప్పుడు భవన కార్మికుడిగా పనిచేశాడు. అందశ్రీ ఈ రోజు మనకు లేరు. కానీ ఆయన మరణం ఒక విషయాన్ని తెలియజేస్తుంది. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, అశ్రద్ధ చేయవద్దు, తన హెచ్చరిక చేసింది తన మరణం. 2 నెలలుగా బీపీ టాబ్లెట్లు వేసుకోకపోవడం వల్ల బీపీ పెరిగింది, హార్ట్ అటాక్ వచ్చింది. నవంబర్ 10 ఉదయం 9 గంటలకి హైదరాబాద్ లోని లాలాపేటలోని తన ఇంటిలో పడిపోవడం, గాంధీ హాస్పిటల్కు తరలించడం, అక్కడ ఆయన మరణించడం జరిగింది.